డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. రానున్న 3 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఏపీ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే మరికొన్ని జిల్లాల్లో రెడ్ తో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అయితే హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉందంటూ, అలానే భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అక్కడ రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అలానే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడ కూడా పిడుగులు పడే అవకాశం ఉండడంతో అక్కడ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలానే పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మరికొన్ని ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడంతో అక్కడ కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయనగరం జిల్లాలో సినిమానోత్సవం జరుగుతుంది. అక్కడ వేలాది మంది భక్తులు చేరుకోవడంతో అక్కడ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్ర హోంమంత్రితో పాటు అలాగే మరికొన్ని శాఖల మంత్రులు కూడా అక్కడే ఉండడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ప్రధానంగా వేల సంఖ్యలో సినిమానోత్సవం జరగడంతో అక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులతో పాటు అటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు వర్ష సూచనలు బట్టి అక్కడ ఉన్న అర్చకులకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఎప్పటికప్పుడు ఆదేశాలు తెలియజేస్తా ఉన్నారు. అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో చూస్తున్నట్టయితే భారీ వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే విజయనగరం, చీపురుపల్లిలో కూడా దాదాపుగా 66.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కాకినాడ చూస్తున్నట్టయితే అక్కడ కూడా దాదాపుగా 64.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పుడు చిన్నపాడిలో దాదాపుగా 57 మిల్లీమీటర్ల వర్షపాతం, అల్లూరు జిల్లాలో పైనంపాడు వద్ద 56.55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. రానున్న రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేయడంతో మరికొన్ని పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసే యోచనలో ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. భారీగా అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఇక ప్రధానంగా విశాఖలో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగలేమో ఉష్ణోగ్రతతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు అయితే గురవుతా ఉన్నారు. రాత్రి సమయంలో భారీ వర్షపాతం నమోదవుతా ఉంది. ఉదయం అంతా కూడా భారీ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి జిల్లాలో మాత్రం కంటిన్యూగా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. దాదాపుగా 55 నుంచి 56 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. అల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజుల నుంచి కూడా అల్లూరు జిల్లాలో అయితే విపరీతమైన వర్షపాతం నమోదవుతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో మందులతో పాటు ఆహార పదార్థాలు కూడా ఎప్పటికప్పుడు సమకూర్చాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అలానే విపత్తుల శాఖ అయినటువంటి అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నేరుగా సమీక్షిస్తా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా ధోనితో అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా శ్రీకాకుళం కూడా అంతా అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ తీరం ఏర్పడి దాదాపుగా గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వర్షపాతం నమోదవుతా ఉంది. ఈదురుగాలు వీస్తా ఉన్నాయి. మరోపక్క పిడుగులు పడి ఇప్పటికే కొంతమంది ప్రజలు కూడా అస్వస్థతకు అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే పిడుగుపడి 2 మరణించడం జరిగింది. అల్లూరు జిల్లాలో దాదాపుగా 1 వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతా ఉంది. ఇక రానున్న 2 రోజులు కూడా అతి భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక ప్రధానంగా విశాఖలో మాత్రం ఇప్పటికే ఆర్కే బీచ్ అంతా కూడా కోతకు గురయ్యి అక్కడ సందర్శకులు బయటకు వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి.